మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. అరే ఏం వ్యూ పాయింట్ అది? MAGADA మగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం ఎంతో చీకటి. మార్నింగ్ 5:30. ఫ్రెష్ అయ్యి వెళ్తాను. బాయ్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో వచ్చేసాము ఇక్కడే మగధ వ్యూ పాయింట్కి. అయితే ఇక్కడ పైకి వెళ్ళాలంటే చాలా మొత్తం మట్టి రోడ్డు ఉండే వరకు చాలా స్కిడ్ అవుతాయంట. వాన పడుతుంది కదా మేము వచ్చినప్పుడు. సో అందుకని వెళ్తే ఆటోస్లలో వెళ్ళాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. సో ఎందుకు ఎర్లీ మార్నింగే కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అవి మొత్తం చాలా స్లిప్పరీ, ఎక్కడ జాగ్రత్త పడతామా అన్నట్టుంది. బైక్ మీద వెళ్తే మాత్రం పక్కా పడతారు కింద. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు మధ్యలో 2 బైక్స్ అట్లనే పడ్డాయి అన్నమాట. స్కిడ్ అయినాయి, వాళ్ళకి ఎక్కని కూడా ఎక్కలేదు. ఆటోస్ కూడా స్కిడ్ అవుతున్నాయి. సో అందుకని నడుచుకుంటూ వెళ్దాం పదా అనేసి వెళ్ళామన్నమాట. చూడండి ఎట్లా వెళ్ళాము. అయితే బైక్స్ పెట్టేసి వెళ్తున్నాం కదా, ఎక్కడ జారుతాము అనేసి ఈ సందులకి వెళ్ళి మొత్తం సైడ్స్కి వెళ్ళి అన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ఏంటంటే ఇల్లుల పక్కకి వెళ్ళి, కానీ కొంచెం దూరం మాత్రమే ఇది. తర్వాత మొత్తం మట్టి రోడ్డే. అయితే మా అంటే ఆల్రెడీ లోకల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పైన స్టాల్స్ అవి పెట్టేవాళ్ళు. సో ఒక అతను వెళ్తున్నాడు. సో ఆయన వెనకాలనే మేము కూడా వెళ్ళినాం. ఆయన ఏ రూట్లో వెళ్తే ఆ రూట్లో కొంచెం షార్ట్ కట్ చూపిస్తా అన్నాడు అనమాట. సో అట్లా ఇక మా వాళ్ళు ఏమో లొకేషన్ బాగుంది కదా అనేసి ఫొటోస్ దిగడము చేయడము. గ్రూప్ డిస్కషన్ ఇక్కడ ఇక. సో చూడండి ఎలా అవుతుందో. బండి రావాలి నా బండి అయితే రాదు. బుల్లెట్ కూడా వస్తుంది. బుల్లెట్ కూడా రాదు. ఇరికిందంటే బురద ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మట్టి రోడ్లో ఉంది, కొత్తగా వేస్తున్నట్టున్నారు. ఇది కొంచెం చాలా బెటర్. అరే హరీష్ ఆగురా. ఏం కనిపిస్తలేదు అన్నమాట. అట్ లాస్ట్ పైకి వచ్చేసినాము. బట్ మాకు ఒక డౌట్ ఏంటంటే సన్ రైజ్ అవుతుందో లేదో అనేసి. సన్ రైజ్ కనిపిస్తుందో లేదని. ఫుల్ వాన పడుతుంది, మబ్బులు ఉన్నాయి. సన్ రైజ్ అయితే డౌటు, బట్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇది మిస్ అయినా కూడా మళ్ళీ ఒకసారి సన్ రైజ్కి అయితే పక్కా వస్తాము. సో ఇంత దూరం వచ్చినందుకు కొంచెం ఫొటోస్ దిగి ఇంక ఇక్కడ ఏమేమి చేయాలనుకుంటున్నామో చేసేసి వెళ్తాము. చూడండి. సో ఏంటంటే ఫొటోస్ దిగుతున్నాము. సన్ రైజ్ అవుతుందో లేదో డౌటే, ఎందుకంటే ఈ టైం అవ్వాలి. కానీ ఇంకా మంచిగా అతను ఉంది. అవుతూ ఓకే, లేదంటే ఫొటోస్ మేనేజ్ చేసిన.
సో చూసాము, సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోలే, బట్ ఫుల్ చల్లగా ఉన్నది. వెళ్తున్నాం ఇక రిటర్న్ రూమ్కి. ఇప్పుడు ఇక్కడ రూమ్ నుంచి కాఫీ మ్యూజియంకి అండ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. అవి కాకుండా ఇంకేమైనా చూడడానికి అయితే చూస్తాము. సో అవి ఎట్లున్నాయో చూపిస్తారండి ఇప్పుడు. వచ్చాము చూడండి, ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ₹20 చూపించినాను. కాఫీ బీన్స్ మొత్తం కాఫీ స్మెల్ వస్తుంది ఫుల్. Wonderful thing is, in those days, philosophy in battle of living. If a husband is unable to provide good coffee to his wife every day, she can give divorce to such a husband to have monopoly on coffee. Others used to boil the coffee beans before export them. In such conditions, a Muslim saint, Baba Buddha, in 17th century, secretly carried 7 coffee beans from Arabia to India and planted them near the hills of Chimmandu in Karnataka. That was the first journey of coffee. షాప్స్ కాఫీ ఇస్తా. 1995. సో ఇక వెళ్తున్నాము ఇక్కడ నుంచి.
మ్యూజియం నుంచి బయటకు వెళ్తున్నాము. వెళ్ళేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లెట్స్ విజిట్ నెక్స్ట్ ప్లేస్. బాయ్. మాడుగుల హల్వా ఎట్లుందిరా టేస్ట్? అడగడు తిని కూడా పోతుండు. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. వాన పడుతుంది అనేసి బైక్స్ అన్ని కొంచెం దూరం ఆపేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి ముంగట వెనకాల అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫుల్ బురద మొత్తం ఇదే ఉన్నది. ఎంత చల్లగా ఉందంటే ఈ వాన వల్ల నోరు తెరిస్తే పొగల్లోకి వస్తుంది. చూడండి వచ్చేసినాము, సౌండ్ వస్తుంది మీకు, నోటకి పొగ వెళ్తున్నాయి. చలికి మొత్తం ఇదైపోయింది. చూడండి ఇప్పుడు దారి కటిక వాటర్ ఫాల్స్. చుక్కలు కనిపిస్తాయి, కొండ ఎక్కుతుండే చుక్కలు కనిపిస్తుంది. చూసారా అది టెంపరేచర్. ఇంకా మస్తు ఎక్కాలి కానీ ఇంకెడిగో ఉన్నది. ఇలాగే పట్టుకొని చేసి అమ్మో సరే ఎలా లెట్స్ గో. మెలికొచ్చింది బ్యాగ్ గురించి. అది పట్టు కొట్టు గట్టిగా. చికెన్ ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ సరికి వెళ్ళాలి, బ్యాగ్ తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి. బాయ్. బ్యాగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఆఫ్టర్ సో మచ్ టైం. 2 కొండలు ఎక్కినాము లిటరల్గా. ఏమీ చూపించలేదు ఎందుకంటే కాలు జారుతుంది, వాన పడుతుంది కదా, కాలు జారుతుంది, ఫోన్ జారుస్తుంది. సో మొత్తం చూపించలేదు. లాస్ట్ వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నది వీళ్ళకి వదిలేదు. ఏం ప్లాన్ దీని ఎపికల్చర్ అంటామన్నా. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. క్వీన్ బీ, డ్రోన్ బీ, వర్కర్ బీ. క్వీన్ బీ వచ్చేసి బాక్స్ అన్నింటిలో ఒకటే ఉంటుంది. డ్రోన్ బీస్ వచ్చేసి 0 నుంచి 90 దాకా ఉంటాయి. వర్కర్ బీస్ వచ్చేసి 4000 నుంచి 5000 దాకా ఉంటాయి అనమాట. క్వీన్ బీ ఒక్కసారి బయటికి వెళ్ళి పరస్పర సంబంధం పెట్టుకుని బాక్స్ లోపల వచ్చింది అనుకో, ప్రతిరోజు 15 నుంచి 2 రోజులు గుడ్లు పడుతూ ఉంటుంది. అలా 3 సంవత్సరాలు జరుగుతుంది. అలా గుడ్లు పెట్టడం ఆపిస్తుంది అనుకో, వర్కర్ బీస్ వచ్చేసి వాటిని కుట్టి చంపిస్తుంది. ప్రతి బాక్స్ అలా మైనలు ఉంటాయి పెడతామన్నా.
అలా 5 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఏ బాక్స్ ఆ బాక్స్ వస్తాయి. అలా పొరపాటున పక్క బాక్స్ ఉన్నాయనుకో శత్రువుల బ్యాగ్ నుంచి ఆ ఈగను కుక్క చంపేస్తాయి అనమాట. రాణి ఈగను బేసిక్ చేసుకుంటాయి. రాణి బయటకు వెళ్ళేసి వస్తూనే ఉంటారా? ఒక్కసారి వెళ్తుంది. ఎట్లా గుర్తుపడతారు బ్రో అది రాణి దాన్ని? ఇప్పుడైతే బాగోదన్న. వానలు మొత్తం తడవడం వల్ల రూమ్కి వచ్చినాము. ఇవాళ ఉండే వాటర్ ఫాల్ ఒక్కటే ఎంజాయ్ చేసినాము. రూమ్కి వచ్చి నైట్ ఒక ఐరన్ బాక్స్ తెచ్చుకొని తడిసిన బట్టలన్నీ అసలు ఆరట్లేదు. తడిసిన బట్టలన్నీ మళ్ళీ ఐరన్ బాక్స్ అని ఎండబెట్టుకుంటున్నాము. ఇట్లా రైనీ టైంలో వస్తే మాత్రము పక్కా బట్టలు ఎక్కువ తెచ్చుకోండి, లేకపోతే మీతోనే ఒక ఐరన్ బాక్స్ తెచ్చుకోండి. ఇక్కడ వచ్చి కొనుక్కోవడం వేస్ట్. చూడండి ఒకసారి ఏం చేస్తున్నారో రాజేష్. కాల్చమంటే కాల్స్తా పువ్వులు ఇట్లా వెళ్తున్నాయి. అందరం అవే ఐరన్ చేసుకొని రిటర్న్ టు వైజాగ్కి రిటర్న్ అవుతున్నాము. ఆన్ ద వే ఏమేమి ఉన్నాయో అవి చూసుకుంటూ వైజాగ్ వెళ్తున్నాము. లెట్స్ గో.